ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ నేతల ఇళ్లపై జరిగిన దాడులో ఒక దళిత కార్యకర్త హత్య ఘటనలపై వైసీపీ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరపాలని కోరింది. ఢిల్లీలో వైసీపీ బృందం ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రమణియన్ను కలిసి ఫిర్యాదు అందజేసింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులతో పాటు దళిత కార్యకర్త హత్యకు సంబంధించిన వివరాలను కమిషన్ కు సమర్పించింది. టీడీపీ శ్రేణులు పథకం ప్రకారం ఈ దాడులకు పాల్పడ్డాయని, ప్రతిపక్ష నేతలను భౌతికంగా అంతమొందించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఆధారాలుగా అందజేశారు. సమావేశం అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. భారతదేశ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు, అమానుషాలు, దాడులు, అఘాయిత్యాలు, పర్టికులర్గా దళితుల మీద దాడులు, వీటన్నిటి గురించి ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగం అపహాస్యం అవుతుందని చెప్పి చెప్పుకోవటానికి ఈరోజు దేశం నడుబడుతున్నటువంటి నేషనల్ కమిషన్ని, అలాగే దళితుల మీద దాడులు, అఘాయిత్యాల గురించి చెప్పుకోవడానికి నేషనల్ ఎస్సీ కమిషన్ని కలవాలని మా ఎంపీల నేతృత్వంలో, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యొక్క నాయకత్వంలో ఇక్కడికి రావటం జరిగింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారిని కలిసాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు కానీ, హత్యలు కానీ, అమానుషాల గురించి చాలా విపులంగా, డీటెయిల్గా, ఈ మధ్య కాలంలో మా మాజీ మంత్రుల ఇళ్ల మీద జరిగిన దాడులు, పెట్రోల్ బాంబులు వేసి ఇళ్ళు తగలేసే కార్యక్రమాలు, వాళ్ళని చంపే కార్యక్రమాల గురించి కూడా చెప్పడం, దాని మీద కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత నేషనల్ ఎస్సీ కమిషన్ కలవబోతా ఉన్నాం. పర్టికులర్గా నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని విన్నవించుకోవటం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారు ఏది కోరుకున్నారో ఆ రాజ్యాంగం అపహాస్యం అవుతూ ఉంది. దళితుల మీద దాడులు పెరిగిపోయినాయి. శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి చిత్తూరు జిల్లా దాకా ప్రతి జిల్లాలోనూ దాడులు, వెలివేతలు, అమానుషాలు జరుగుతూ ఉన్నాయి.